హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు అండి. ఇవాళ మన రొయ్యలు కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ రొయ్యలు, టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా ఎండు కొబ్బరి, గసగసాలు, గరం మసాలా, తగినంత సాల్ట్, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఎండు కొబ్బరి గసగసాలు పొడి చేసుకున్నానండి ఆల్రెడీ. అప్పుడు స్టార్ట్ చేద్దామండి. పొయ్యికి ఇచ్చేసుకున్నాను. ఆయిల్ వేస్తా. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుందాం. ఇది కొంచెం వేగాక టమాటాలు వేసుకుందామండి. ఫ్రైకి అయితే రొయ్యలు ఆవులు ఇచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇది కర్రీయే కాబట్టి యాజ్ టీజ్గా అట్లాగే వేసుకోవచ్చు. నేను కొంచెం ఏం చేశానంటే దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి పెట్టాను. టమాటా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, కారం వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూరలో ఉడికితే చాలా బాగుంటుంది. పైన వేసుకునే దానికంటే కూరలో కూడా ఉడికితేనే బాగుంటుందండి. దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దామండి, మూత పెట్టేసి. ఒకసారి చూసుకుందామండి. వాటర్ వచ్చేసాయి. ప్రాన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. దీనిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ప్రాన్స్లో. ఇప్పుడు ఇది వేసుకున్నాము. కొబ్బరిను, గసగసాల పౌడరు, గరం మసాలా, ఇంకొక 2 minutes ఉంచుకొని తీసేద్దామండి. అయిపోయిందని చూసుకున్నామండి. అయిపోయింది. కర్రీ బౌల్ తీసుకుని అంతే
అంతేనండి, ప్రాన్స్ కర్రీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.